ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని కూడా మీరు చేసుకొని తర్వాత మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా అనిపిస్తుందో. మరియు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రేక్షకులకి. చూడండి, రాశి ఫలితాలు అనేవి కాస్త 20 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. అందరూ ఎక్కడ చూసినా రాశి ఫలితాలని వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు పుట్టినప్పుడు ఆ ఒక టైంలో, ఆ ఒక సమయంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ దశాభుక్తి జరుగుతుంది. దశాభుక్తి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుందండి. ఇప్పుడు కొంతమంది మీరు చూడవచ్చు, నిన్నటి వరకు బాగుండే జీవితాలు ఈ రోజు నుంచి ఆల్రెడీ ఒక్కొక్కటే సడన్గా జాబ్ పోవడము, సడన్గా భార్యాభర్తల మధ్య కలహాలు రావడము, లేదా ఆరోగ్యం క్షీణించడము, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడము, లేదా నిన్నటి వరకు మనతో బాగున్న వ్యక్తులే మనకి ఈరోజు ఈ క్షణం నుంచి మనకి ఇబ్బంది పెట్టాలనుకోవడము, ఇవన్నీ కూడా దశాభుక్తుల వల్ల జరుగుతుందండి. దశాభుక్తులు చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకండి ఈ దశాభుక్తులు మనకి ఇబ్బంది పెడతాయంటే, ఏ ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయో మనం పుట్టినప్పుడు జాతకంలో ఎందుకు ఇబ్బంది పెడతారు, మనం ఏ జన్మలో మనము ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టామో తెలియదు కదండి. మనం తెలిసి తెలియక గ్రహ కారకత్వాలని ఉంటాయండి. 2 గ్రహ కారకత్వాలు, ఒక ఉదాహరణ చెప్తాను సింపుల్గా. ఒక గ్రహానికి వేల కారకత్వాలు ఉన్నాయండి. ఇప్పుడు సూర్యుడు తీసుకోండి, పితృకారకుడు. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సూర్యుడు చాలా బలిష్టంగా ఉంటేనే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వస్తాయి. తర్వాత దేవతా కార్యాలకి తలచిపెట్టిన, ఇబ్బందులు పెట్టిన సూర్యుడు బలహీనపడతాడు. తర్వాత ట్యాక్స్ సరిగ్గా కట్టకపోయినా సూర్యుడు బలిష్టంగా లేకుండా బలహీనపడుతూ వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి సరైన ఉద్యోగం చేయకపోతే కూడా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. పితృవులకి, పితృకార్యాలకి మనం తలచిపెట్టినా, ఇబ్బందులు పెట్టినా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. తర్వాత శని గ్రహం కారకత్వాలు తీసుకున్నట్లయితే, శని అంటే కార్మికుడు, కర్మకారకుడు, వృత్తికారకుడు. మనము ఏ కులం వ్యక్తి అయినా సరే వాళ్ళని కించపరచకుండా, మాట్లాడకుండా, వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా ఉన్నట్లు కనుకైతే, నువ్వు ఇలా నేను ఇలా అన్నట్టుగా మాట్లాడకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మానవుడికి, కార్మికుడికి, మన కింద పనిచేసే చిన్న గుమాస్తా అయినా పర్లేదండి, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకొని వెళ్తూ ఉండాలి. మన కింద పనిచేస్తారు అని చిన్న చూపు చూడడము, బానిసలాగా చూడడము, లేదా ఒకరి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండి కింద స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి బయటపడేసిన శని బలహీనపడతాడు. సో తర్వాత బుధుడు అంటే బుద్ధికారకుడు, మేనమావయ్య, జ్యోతిష్యము, చార్టెడ్ అకౌంటు. ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేస్తూ వెళ్ళాలి. జ్యోతిష్యుడు అబద్ధాలు చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకొని మోసాలు చేసిన, చార్టెడ్ అకౌంట్లో పనిచేసేటప్పుడు లేనిపోనివన్నీ సరిగ్గా కంపెనీలకి నష్టాలు వచ్చేలా చేసిన బుధుడు బలహీనపడతాడు. అది మనకి ఈ క్షణంలో బాగుంటుందండి, కానీ ఏదో ఒక రూపంలో మనకు అది నెగిటివ్గా మారుతుంది. ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టకుండా మనం ఉన్నట్లు కనుకైతే ఆ గ్రహం కాస్త మనకి ఒకరోజు మనకి బలిష్టమై మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెడితే వాళ్ళ దశాభుక్తులు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు. ఇది
ఎప్పటికీ మనము గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనము ఆ గ్రహానికి సంబంధించిన జంప్ స్టోన్ వేసుకుంటేనే మనము కోట్లు సంపాదిస్తామో, మన జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నట్లయితే అది చాలా అబద్ధం అండి. జంప్ స్టోన్ వేసుకునేది కూడా, జంప్ స్టోన్ ఎందుకు వేసుకుంటామంటే ఏదైనా యోగకారక గ్రహాలు మనకు ఇంకా కొంచెము వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రమే వేసుకుంటాం. జంప్ స్టోన్ వేసుకోగానే మన జీవితాలు అంటే సడన్గా మనకి గ్రోత్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏదైనా ఒక హోమం చేపించగానే మనకి జీవితాలు బాగా అవుతుంది, అది కూడా అబద్ధం అండి. అక్కడ ఏ దశాభుక్తి జరుగుతుంది, వాటికి సంబంధించిన పరిహారాలు, అక్కడ హోమం అవసరం ఉందా లేదా మనమే పరిహారాలు చేసుకోవాలా? ఇంకొకటి ఎగ్జాంపుల్ అండి, బుధుడు అంటే బుధ కారకత్వాలు గ్రీన్ కలర్ అండి. మనం చెట్లని ఎన్ని పెంచుతామో, ఎన్ని నాటి పెంచుతామో అంత బుధుడు బలిష్ఠుడవుతాడు. సో ఇలా అండి. సో ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇదే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారో అది తెలుసుకున్నట్లయితే రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఆగస్ట్ 26వ తేదీ వరకు మాత్రమే వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం, శుక్రుడు ఆగస్ట్ 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం, బుధుడు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 27వ తేదీ వరకు వక్ర మార్గంలో సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు మనకి యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా ఆగస్ట్ 26వ తేదీ తర్వాత మారబోతున్న కుజుడు చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు. ఆగస్ట్ 16వ తేదీ తర్వాత సూర్యుడు జన్మంలో రావడం అనేది అది కూడా మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. సప్తమ స్థానంలో వక్రించిన శని వలన మీకు కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇన్ని గ్రహాల ఒక తాలూకు మీకు శుభ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి సైట్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి, లేదా ఇంటికి సంబంధించిన విషయంలో కావచ్చు, లేదా ఈ ఒక ఇంట్లో ఏదైనా మనము బాగు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి, ఇవన్నీ కూడా ఈ ఒక మాసంలో తృతీయ భాగం నుంచి మీకు వేగంగా పుంజుకుంటాయి పనులన్నీ. కాస్త 2 వారాలు కూడా, ఈ మాసంలో 2 వారాలు కూడా కాస్త గ్రోత్ అనేది పెద్దగా లేకపోయినప్పటికీ ఇబ్బందులు పెద్దగా ఉండవు. ఆర్థికపరమైన ఇబ్బందులు అంటే ఆర్థికంగా కాస్త లబ్ధి తక్కువ ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అలాగే మీకు ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు అయితే మీకు సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు, బట్ ఎక్కువ జీతాలు ఉండకపోయే ఆస్కారం ఉంటుంది. తక్కువ జీతంతో ఉండే ఒక ఉద్యోగం వస్తుంది. అలా మీరు చిన్నగా వెళ్తూ గ్రోత్ అనేది సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానంలో ఉంటున్న రాహు, ద్వితీయ స్థానంలో ఉంటున్న కేతు వలన అప్పుడప్పుడు కుటుంబంలో చికాకులు కావచ్చు, లేదా ఎక్సెస్ ఆఫ్ హీట్ కావచ్చు, లేదా స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ లాంటివి మీకు రావడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా మీరు చూసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎక్కువ లబ్ధి ఉండదు, బట్ డబ్బుకి అయితే లోటు అనేది ఉండదు. అప్పుడప్పుడు మీకు డబ్బు అనేది వస్తూ ఉంటుంది, ఖర్చులు కూడా ఉంటాయి. ఉద్యోగంలో పెద్దగా అయితే ఎదుగుదల కనిపించట్లేదు, బట్ పోతూ ఆగస్ట్ 3వ వారం నుంచి మీకు ఏదైనా ఉద్యోగం విషయంలో అభివృద్ధిదాయకంగా మీకు కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వ్యాపారంలో కూడా మీకు చాలా అభివృద్ధి వస్తుంది. వ్యాపారంలో మాత్రం, ఎందుకంటే శని వక్రించాడు, కుజుడు కూడా మనకి దశమంలో కూర్చొని కేంద్ర స్థానం చతుర్థాన్ని చూడడము, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. తర్వాత ఆగస్ట్ 26వ తేదీ తర్వాత ఈ యొక్క కుజుడు మనకి లాభానికి వెళ్ళిపోతాడు. సో చక్కని లాభం అనేది చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 26వ తేదీ తర్వాత శుక్రుడు కూడా ద్వితీయానికి నీచస్థానానికి వెళ్ళిపోతాడు. సో కాస్త ఆర్థికపరమైన ఇబ్బందులు లేనప్పటికీ స్త్రీలతో కాస్త విభేదాలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. ఆకస్మికంగా
షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఆకస్మికంగా ఏదో ఒకటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉంటాయి. కాస్త షుగర్ వ్యాధులు కావచ్చు, బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా ఎక్సెస్ ఆఫ్ హీట్, నోటికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్, పళ్ళకి సంబంధించిన సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఫుడ్ తీసుకునేటప్పుడు మనం ఎక్కడ తింటున్నాం, ఏమి తింటున్నాం దాన్ని చూసుకొని మీరు వెళ్ళినట్లయితే మంచిది. ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా ఆదిత్య స్తోత్ర పారాయణము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము చేసుకోవడం మంచిది. తర్వాత ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ అష్టమ స్థానంలో ఉంటున్న రాహుగ్రహ దోష నివారణ కోసం కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడము, నల్ల మినుములతో చేసిన గారెల హారాన్ని కాలభైరవేశ్వరుడికి వేయడము, కాస్త ఉలవలు అనుములు ఒక 9 రోజుల పాటు ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి. నానబెట్టి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి. దత్తపారాయణము, దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళి రావడానికి ప్రయత్నాలు చేసుకోవడానికైతే చాలా మంచి ఫలితాలు మీరు చూసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.